Hi, hello, this is Akila and welcome to our channel Akila Varan. ఎలా ఉన్నారు మీరు అందరూ? మేమైతే చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇట్ ఈస్ వరుణ్స్ బర్త్డే. సో రేపు వరుణ్ బర్త్డే. ఈ రోజు నైట్ కొంచెం చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేద్దామని నా ప్లాన్. చాలా కష్టం సర్ప్రైజెస్ పెట్టడం వరుణ్ దగ్గర నుంచి, బికాజ్ ఇంట్లో అటు ఇటు తిరుగుతాడు కాబట్టి నేను ఏదైనా డెకరేట్ చేసినా కూడా ఈజీగా కనిపెట్టేస్తాడు. నాకు కార్ డ్రైవింగ్ కూడా రాదు. నేను బయటకు వెళ్ళాలన్నా కూడా ఆయననే తీసుకొని వెళ్ళాలి. సో సర్ప్రైజ్ లాగా కాదు, ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేద్దాము అన్నట్టు ఈ వీడియో ప్లాన్ చేస్తున్నా. చూద్దాము అసలు ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం చేస్తాను ఏంటి అని. ఒక చిన్న ఐడియా అయితే ఉంది, బట్ అది నేను అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేయగలుగుతానా లేదా అనేది తెలియదు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో బేసిక్గా నా దగ్గర ఇది రౌండ్ది ఒక మెటల్ ఫ్రేమ్ లాగా ఉంది అనమాట. సౌండ్ వస్తుంది. అండ్ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడో తీసుకున్నా. లైక్ బలూన్స్ అవన్నీ ఉన్నాయి కానీ అవి ఎప్పుడు యూజ్ చేయలేదు. అండ్ నా బర్త్డేకి వరుణ్ డెకరేట్ చేసినప్పుడు ఉన్న బెలూన్స్ ఉన్నాయి. అట్లనే కొంచెం వేరే డెకార్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కలిపి ఏదో ఒక క్యూట్ డెకార్ తయారు చేద్దామన్నది అయితే ప్లాన్ అయితే ఉంది. బట్ అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, బికాజ్ నేను ఒక్కదాన్ని ఎప్పుడు చేయలేదు. వరుణ్ హెల్ప్ తీసుకునే చేసిన, ఇప్పటివరకు ఎప్పుడు డెకరేషన్ చేసిన అంటే పెద్దగా వరుణ్ నా బర్త్డేకి వరుణే చేసినాడు, బట్ నేను వరలక్ష్మి రథంకి చేసిన అనమాట. సో చూద్దాము అసలు ఎట్లా అవుతుందో. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయడం అయితే చేసినా కానీ ఇది ఒక్కొక్క రాడ్ని అలైన్ చేసి ప్రాపర్గా పెట్టడానికి చాలా టైం పట్టింది. అండ్ కొంచెం ఫోర్స్ అప్లై చేసి పెట్టాల్సి వస్తుండే అనమాట. ప్రతిసారి వరుణ్ హెల్ప్ తీసుకుంటుండే కాబట్టి ఈజీగా అయిపోతుండే, నాకు పెద్ద స్ట్రెస్ అనిపించేది కాదు. అండ్ ఈరోజు పెట్టేటప్పుడు తెలిసింది ఎంత బలం పెట్టి పెట్టాలి అని. సో అది కొంచెం టైం పట్టింది. దాన్ని కింద పడి మీద పడి అన్నీ ఇంకా లాస్ట్కి సెట్ చేసిన. ప్రస్తుతానికైతే కష్టపడి ఇది చేసిన. ఇప్పుడు బలూన్స్ ఫిల్ చేసి పెట్టాలి. ఐ డోంట్ నో వేర్ దిస్ విల్ గో, బట్ చూడ్డానికి అయితే బాగుంది. దూరం నుంచి చూస్తుంటుంటే ఖాళీగా అనిపిస్తుంది. సో విల్ ఫిల్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ విత్ బలూన్స్ మోస్ట్లీ. సో ఫిల్ చేద్దాం. నా దగ్గర 2 కలర్ బలూన్స్ ఉండేవి. ఇది కొంచెం క్రీమ్ ప్లస్ గోల్డ్ డాట్స్తో వచ్చింది. సో దీస్. నాకు బర్త్డేస్ అంటే పిచ్చి ఇష్టము. సో సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా ఇష్టము. బట్ వరుణ్ ఇస్ క్వైట్ ఆపోజిట్. అసలు సెలబ్రేట్ చేసుకోవడం అంత ఇష్టపడాడు. అండ్ ఈసారి లక్కీగా అన్నీ ఇంట్లోనే ఉండే అనమాట. డెకార్ ఐటమ్స్ అన్నీ. ఎక్కువ సతాయించలేదు బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలి అని. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అమెజాన్లో ఎప్పుడో లాస్ట్ ఇయర్కే ఏదో సెలబ్రేషన్కి తీసుకున్నాను. అందులో మిగిలిపోయినవి అనమాట. అంటే అప్పుడు ఎక్కువ యూజ్ చేయలేదు, బట్ ఇప్పుడు బాగా పనికొస్తున్నాయి. వరుణ్ని కూడా నేను ఇబ్బంది పెట్టకుండా చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయినా. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. నాకు తోచినంత నేను చేసిన. సో బేసిక్గా ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు నచ్చింది. బట్ ఐ డోంట్ నో వరుణ్కి నచ్చుతుంది, పక్కా నచ్చుతుంది. బట్ ఈజ్ నాట్ అ పర్సన్ బర్త్డే ఇట్లా క్రేజీ సెలబ్రేట్ చేసుకోవాలి అని అట్లాంటి పర్సన్ కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను వెళ్ళి డ్రెస్ తీసుకుందామంటే కూడా అసలు వద్దు కేక్ కట్ చేయాలి, బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామంటే కూడా అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. బట్ మనం ఫోర్స్ చేస్తాం సెలబ్రేట్ చేసుకోమని చెప్పి. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. ఇక్కడ కొంచెం వాక్యూమ్ చేసేసి ఒక చిన్న డేట్ నైట్ లాగా ప్లాన్ చేయాలనుకున్నా కదా. సో అది కూడా కొంచెం ఇదంతా ఈ ఏరియా అంతా కూడా కొంచెం నీట్గా చేసేసి ఐ విల్ మేక్ ఇట్ కొంచెం క్యూట్. సో ఇక్కడ ఒక టేబుల్ లాగా, అంటే ఒక చిన్న స్టాండ్ లాగా వస్తుంది. దాని మీద కేక్ స్టాండ్ పెట్టేస్తా. అండ్ నెక్స్ట్ ఇది ఆల్రెడీ వ్యాలంటైన్స్ డే మినీ వ్లాగ్ చేసింటుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ ఐ మేడ్ దిస్ క్యూట్ ఏమంటారు డేట్ నైట్ స్పేస్ అనమాట. అండ్ లైట్స్, so that we'll watch a movie and we'll celebrate. ఈ టేబుల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను ఇందాక యూజ్ చేసిన సామాన్ అంతా ఇక్కడ పెట్టేసిన.
సో ఐ క్లియర్ దిస్ టేబుల్ ఫస్ట్. తర్వాత అక్కడికి వెళ్ళి కేక్ స్టాండ్ తీసుకొని రావాలి. లైట్స్ ఆఫ్ చేసిన, అంటే ఒక చిన్న డిమ్ లైట్ ఉంది. సో దిస్ ఇస్ ద సెటప్. బట్ క్యాండిల్స్ కూడా వచ్చేసాయి, మీకు ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసిన. అవి లైట్ చేయాలి అంతే. అండ్ యా, ఒక చిన్న లైట్ ఉంది, ఆ లైట్ కూడా ఆఫ్ చేసేస్తే విల్ సీ హౌ ఇట్ లుక్స్. దిస్ ఇస్ ద సెటప్. సో బేసిక్గా నేను కింద ఏదో చేస్తున్నా అని తెలుసు, బట్ వరుణ్కి ఏం చేస్తున్నానో తెలియదు. బట్ కేక్ కోసం వెళ్ళాలి కదా, సో ఎట్లయినా చూస్తాడు, ఎందుకంటే కింద సెటప్ చేసినా కాబట్టి ఎట్లయినా చూస్తాడు. అప్పుడు ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ నేనైతే ఫుల్ అలసిపోయినా, మస్తు చెమటలు వచ్చేసినాయి. యాక్చువల్లీ నేను ఫ్రూట్ సలాడ్ కూడా చేస్తాను అనుకున్నా, బట్ రేపు బర్త్డే కాబట్టి రేపు చేయాలా ఇప్పుడు చేయాలా చూడాలి. మేబీ రేపు చేస్తేనే కొంచెం బెటర్ అనుకుంటా. ఇప్పుడు చాలా టయర్డ్ ఉన్నా. 8:20 అవుతుంది. ఐ విల్ హ్యావ్ టు గో గెట్ ద కేక్. ఇప్పుడే వరుణ్కి కిందికి రమ్మని చెప్పిన. హీస్ వెరీ బ్యాడ్ విత్ ఎక్స్ప్రెషన్స్, బట్ ఐ డోంట్ నో, చూద్దాం ఎట్లా ఇస్తాడు ఎక్స్ప్రెషన్. హాయ్. బాగుందా ఇది? లైట్ లేదు, ఎక్స్ప్రెషన్ కనిపించట్లే. లైట్ లేకపోతే ఎక్స్ప్రెషన్ ఎట్లా కనిపిస్తుంది? How was it? Good. It's really good. Advance happy birthday. Thank you. Okay. కేక్ కి పైసలు కావాలి నాకు. ఉట్టినే అంటున్నా. సో కేక్ తీసుకోవడానికి స్టార్ట్ అయిపోయినాము. ఇండియాలో ఏమో ఎండలు మండిపోతుంటుంటే ఇక్కడ మాకు ఈరోజు స్నో పడుతుంది. నిన్నటి వరకు వర్షం పడింది, సరే అనుకున్నాం తగ్గిపోతుందేమో, ఎండ స్టార్ట్ అవుతుందేమో అనుకుంటే స్నో పడుతుంది. బర్త్డేకి అసలు ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే కూడా ఏం చక్కగా. నా బర్త్డేకి స్నోలో నాతోటే కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాం కదా మనం, చూడసు. నాకు డ్రైవింగ్ నేర్పివారు మరి. సర్లే పాపం బర్త్డే కదా, అరవద్దు. అరుస్తున్నావారే? అరుస్తున్నావేంట్రా. అదే దా డైలాగ్ ఉంటుంది. ఒక బెలూన్ అయితే నా చేతిలో పగిలిపోయింది, నా చెవు గిల్లు అన్నది. ఏమన్నది? గిల్లు అన్నది. వంట రెడీ, నేను కూడా రెడీ, వరుణ్ కూడా రెడీ. ఏం చేస్తాం మళ్ళీ ఇప్పుడు? రెడీ అంట, కిందికి వెళ్ళి కూడా మూవీ చూద్దాం అనుకుంటున్నాం. సో నేను క్యాండిల్స్ లైట్ చేస్తున్నా. birthday to you. Happy birthday to you. Happy birthday to dear Varun. Happy birthday to you. Happy birthday Bungaram. Happy birthday Varunu. Thank you Aki. I love you. సో మా ఆయనకైతే నేను ఇచ్చిన సర్ప్రైజ్ నచ్చిందంట. ఇక్కడ బెలూన్స్ తక్కువైనట్టు కనిపిస్తున్నాయి, పైనంతా ఖాళీ ఖాళీ కనిపిస్తుంది. నేను అంటూ బట్ యా ఈరోజు వరుణ్ బర్త్డే. పొద్దున్న లేచి మంచి స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకోవచ్చు కదా అంటే మనకు కొత్త డ్రెస్సులు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఆయన ఎట్లాగో ఎగ్జైటెడ్ లేడు కాబట్టి నేనన్నా కొంచెం ఎగ్జైట్మెంట్ తెచ్చుకొని కొంచెం మంచిగా ఉందామని చెప్పి ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా. నీకు ఇష్టమే కదా, ఫస్ట్ టైం చేస్తున్నా నేను. రెసిపీ మా మమ్మీని అడిగిన, ఎట్లయితుందో నాకు తెలియదు. అరే నువ్వు నా బర్త్డే రోజు మంచిగా చెయ్యవారా? అరే నీ బర్త్డే లాగా ఉందారా? అదే కదా, చదువుకుంటూనే ఉన్నావు పొద్దున్న నుంచి మ్యాథ్స్ ఫెలో.
ఇప్పుడు అది చెప్పాలా? సో ఈరోజు వరుణ్ బర్త్డే కదా, పొద్దున్న లేచి మంచిగా స్నానం చేసి దేవుడికి మొక్కుకో అని చెప్తే, అది కూడా మళ్ళీ దీపం ముట్టించి ఇవన్నీ కూడా కాదు, అవన్నీ నేను చేసిన పొద్దున్న లేచి జస్ట్ మొక్కుకో అంటే దేవుడు ఆయన అంటే ప్రైవేట్ టర్మ్స్లో ఉన్నారంట. నేను వాళ్ళిద్దరి మధ్యలోకి రావద్దని నాకు పెద్ద క్లాస్ పీకినాడు. అరే అది కెమెరాలో చెప్తారా? నార్మల్ గా కూడా తిడతావు, బర్త్డే రోజు కూడా తిట్టాలా నన్ను? నిజం అనుకుంటారు. అనుకుంటారు. ఏంటి ప్లాన్స్ ఈరోజు? ఈరోజు ఫ్యామిలీతో ఫ్యామిలీ స్టార్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. టికెట్స్ ఎవరు బుక్ చేయించారు? నిన్న బుక్ చేయమని చెప్పిన పోదామని. పనులుండి మర్చిపోయినా. ఐ వాజ్ బిజీ యెస్టర్డే. యూ వర్ బిజీ యెస్టర్డే. సినిమాలు అంటే పిచ్చి. నీకే పిచ్చి. నీకు పిచ్చి ప్రతి సినిమా. నాకు ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు మేమున్న థియేటర్లో ఏ తెలుగు సినిమా కానీ, ఏ తమిళ సినిమా కానీ, ఏ హిందీ సినిమా కానీ రిలీజ్ అయితే ఆ సినిమాలు పక్కా చూస్తాడు మా ఆయన. కనీసం నాకు ఎగ్జామ్ ఉంది అని కూడా లేదు. నా ఎగ్జామ్ థర్స్డే ఉండే. మా దగ్గర థియేటర్స్లో ఎవ్రీ థర్స్డే కొత్త మూవీస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ థర్స్డేకి ఆ మూవీ వెళ్ళిపోతుంది, వెన్స్డే వరకు లాస్ట్ షో. నా ఎగ్జామ్ థర్స్డే ఉండే. ఏదో మూవీ వచ్చింది, నా ఎగ్జామ్ ముందు రోజు అయిపోతుందని దాని ముందు రోజు కూడా పోయి చూసేసి వచ్చినాడు. అమ్మ చేతి వంట చూస్తున్నా. మా మమ్మీ చెప్పింది ఎట్లా చేయాలో, కానీ ఒకసారి కన్ఫర్మేషన్కి. ఈ పనే బాగుంది కదా. నా పని బాగుందా? అందరి దగ్గరికి వెళ్ళి రెసిపీలు అడుక్కొని చేసుకోవడం. నువ్వు మాత్రం తిని పెట్టు మంచిగా. నువ్వు చేసేదానికే కదా మరి. ఫేస్ కలుపు కలుపు కలుపు. ఎంతసేపు ఆ కలుపు? తెలియదు. కలుపుమంటారు, ఎంతసేపు తెలియదు, కలుపుతున్నా. ఏంద్రా ఎంతసేపు తెలియదు కానీ కలుపుతాను అంటే వాళ్ళు కలుపమన్నారు, టైం చెప్పలేరు. కలుపుతూనే ఉంటావా? ఏం అంటే షుగర్ కరిగేంత వరకు. షుగర్ కరిగిందని స్పూన్తో కలిపేటప్పుడు ఏమనిపించట్లేదు షుగర్ ఉన్నట్టు. అయినా నువ్వు పాలు తాగుతావు కదా, పాలు తాగినప్పుడు షుగర్ ఎంతసేపట్లో కరుగుతుంది నీకు తెలియదా? ఆల్ సెట్. మేము మూవీకి వెళ్తున్నాం. వరుణ్ ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం. మ్యాచింగ్. నువ్వే కదా పడేసినావు రాత్రి వచ్చేటప్పుడు. ఫ్రూట్ సలాడ్ కూడా నేనే చేసిన. అట్లా నువ్వు ఫ్రూట్ సలాడ్ మంచిగానే అయ్యింది. కొన్ని ఏమన్నా అన్నావు అనుకో కొడతా. అదే ఫ్రూట్ సలాడ్ రోజు చేసి పెడతా. నా బెలూన్స్ అన్న ఎందుకు కింద పడేసినావు? నేను పడేయలే, అవే పడ్డాయి. అట్లా ఎట్లా పడతాయి? నిన్న అంత పర్ఫెక్ట్గా ఉన్నవి నీ టపటపటపడిపోయి కింద పడతాయా? చల్లగా ఉంది. ఇంకా బర్త్డే అని చెప్పి ఇంట్లో ఫుడ్ చేసిన కాబట్టి బయటికి డిన్నర్కి అయితే వెళ్ళలేదు. బట్ మూవీ అన్న చూద్దామని బలవంతంగా తీసుకొని వెళ్ళినాను నేను. ఎందుకో నేను ఎక్కువ ప్రెషర్ చేసి తీసుకెళ్ళిన మూవీస్ ఏమి అంత మంచిగా ఉండవు. అండ్ వరుణ్కి లాస్ట్కి తలనొప్పి వచ్చింది, అస్సలు నచ్చలేదంట మూవీ. సో ఫ్రూట్ సలాడ్ అయితే చేసేసిన. వరుణ్కి టేస్ట్ కూడా నచ్చిందా? సో ఫ్రూట్ సలాడ్ అయితే బాగుంది. అండ్ నేను వరుణ్ తినేస్తాము. అండ్ దిస్ ఇస్ హౌ వి సెలబ్రేటెడ్ వరుణ్స్ బర్త్డే. కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు పుష్ వస్తుంది కొత్త వీడియోస్ పెట్టడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.